జెండా పట్టుకోక ఇట్లా పట్టుకు తీసుకుంటారు, రెండే తీసుకుంటారు. अभी चलेगा ऐसा चलेगा सामने बोला बोल जय जगन చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఈరోజు ఈ ప్రచార సభకు వచ్చిన ప్రచార రథం మీద ఉన్న నాయకులందరూ పేరు పేరున ప్రతి ఒక్కరూ, అదేవిధంగా డోను పట్టణము మరియు చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చిన రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, మరీ ముఖ్యంగా అక్క చెల్లెమ్మలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. ఐదు సంవత్సరాల్లో ఎంత దూరము ప్రయాణం చేసినాము అని, 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల క్రితము ఇక్కడికి వచ్చింటే ఇంతకుముందు వక్త చెప్పినట్లుగా, చైర్మన్ గారు చెప్పినట్లుగా ఒక రిక్షా వస్తే ఒక రిక్షా ఎదురుపోయేది కష్టం. వర్షం పడితే బురద లోపల ఈ ప్రాంతం అంతా కూడా కూరగాయలు బురదలో పడి ఉంటే మనమందరం కూడా కాళ్ళు నీళ్ళలో పెట్టుకుంటూ నడిచేవాళ్ళు. ఇటువైపు రైలు శబ్దం వచ్చిన తర్వాత లేట్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే రిక్షాలో స్టేషన్ చేరగలుగుతామా లేదా అని సందేహం. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఎంత దూరము ప్రయాణం చేసినామనేది ఒక్కసారి అందరూ కూడా గమనించాలని చెప్పి మనం చేసుకుంటాం. ఈరోజు ఎన్నికల సందర్భంగా చాలా కీలకమైన ఎన్నికలు. మనం వేసే ఓటును బట్టి దాదాపు 5 సంవత్సరాల పాటు మన జీవితము, జీవన విధానము ఎవరైతే గెలుస్తారో వాళ్ళ చేతుల్లో పెట్టబోతాము. ఈరోజు గమనించినట్లయితే ప్రధానంగా 2 రాజకీయ పార్టీలు బరిలో ఉన్నాయి. ఒకటి వైసీపీ అయితే మరొకటి కూటమి.
కూటమిలో భాగంగా బీజేపీ, టీడీపీ, జనసేన. బీజేపీ ప్రతినిధి సాక్షాత్ ప్రధానమంత్రిగా, టీడీపీ ప్రతినిధి చంద్రబాబు నాయుడు, జనసేన ప్రతినిధి పవన్ కళ్యాణ్. ఎన్నికలకు పోయేటప్పుడు మేనిఫెస్టో ఒక ఎన్నికల ప్రణాళిక 5 సంవత్సరాల పాటు ఒకవేళ గెలిపిస్తే ఏ విధంగా మిమ్మల్ని పాలించబోతా ఉన్నామని చెప్పి ఒక ప్రణాళిక తెలియపరచడం జరుగుతుంది. ఆ ప్రణాళికలో మన భవిష్యత్తు, మన జీవితం ఆధారపడి ఉంటుంది. మీరు గమనించినట్లయితే ఆ ప్రణాళికలో చంద్రబాబు నాయుడు ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది, కానీ పెద్ద భాగస్థులైన ప్రధానమంత్రి గారి ఫోటో మాత్రం లేదు. ఎందుకు అనంటే బీజేపీ వాళ్ళు వద్దన్నారు. ప్రణాళిక రిలీజ్ చేసేటప్పుడు ముగ్గురు ఆ ప్రణాళికను పట్టుకుంటే బీజేపీ ప్రతినిధి మాత్రము ముట్టుకోలేదు. అంటే దాని అర్థము ఈ ప్రణాళిక ఏదైతే ఉందో, ఈ కూటమి మేనిఫెస్టో ఏదైతే ఉందో మాకు సంబంధం లేదు అని కాదా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ఒక సామాన్య మానవుడికి అర్థం కావాలంటే ఒక ఉమ్మడి కుటుంబంలో 3 అన్నదమ్ములు ఉండగా ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో